భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1 అని మంత్రి హరీష్ రావు తుంగతుర్తి సభలో అన్నారు. తుంగతుర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ తుంగతుర్తికి నీళ్లు ఇవ్వలేకపోయారని, కాంగ్రెసోళ్లు ఏ మొహం పెట్టుకొని వస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ లేకపోతే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు వచ్చేవా, కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెసోళ్లు మాత్రం 3 గంటల కరెంట్ ఇస్తే చాలంటున్నారు. 3 గంటల కరెంటు కావాలో 24 గంటల కరెంటు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రజలకు మూడోసారి కేసీఆర్ని గెలిపించాలని క్లారిటీ ఉందని, ప్రజల ఆశయాలకు తగిన విధంగా త్వరలో బీఆర్ఎస్ మేనిఫెస్టో వస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. నాడు కాంగ్రెస్ హయాంలో బీడుబడ్డ భూములు, కానీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పచ్చటి మాగానిగా మారింది. మా తుంగతుర్తిలో ఎటు చూసిన కనుచూపు మేరలో పచ్చటి పొలాలతో సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ది కాదా అని అంటా ఉన్నా. ఈ ఘనత బీఆర్ఎస్ పార్టీని కాదా అని అంటా ఉన్నా. ఇవాళ వచ్చి కాంగ్రెస్ వాడు ఇంకోడు వచ్చి మాట్లాడచ్చు. 50 ఏళ్ళు పాలించిన బిడ్డ, 50 ఏళ్లలో ఎందుకు నీళ్లు పారలేయి తుంగతుర్తి గడ్డ మీద? 50 ఏళ్లలో పారని నీళ్లు ఈ గడ్డ మీద పారినాయంటే అది కేసీఆర్ వల్ల, మా గ్యాదరి కిషోర్ వల్ల. పోలీసు వాళ్ళు వచ్చి పైపులు కోసిండ్రు, కానీ కేసీఆర్ నాయకత్వంలో నీటి తీరువా లేదు, కరెంటు బిల్లు లేదు, ఎంత దూరం అన్న నీళ్లు తీసుకో బంగారం లాగా పంట పండిమన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు మళ్ళొస్తున్నారు ఓట్లేయమని. బిడ్డ మేము మర్చిపోలే. ఇదే తుంగతుర్తిలో ఎరువు బస్తాలు కావాలంటే పోలీస్ స్టేషన్ల ముందు గంటల తరబడి లైన్లో నిలబెడితే ఒక్క బస్తా దొరికింది, లేకపోతే దొరకలేదు. ఇలా పరిస్థితి ఉందా? 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎరువుల కొరత లేదు, కరెంటు కోతలు లేవు, పండిన పంట ప్రతి గింజతో సహా కొన్నది మన బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా. 3 గంటలు కావాలన్నోళ్ళు కాంగ్రెస్ కి అయింది, 24 గంటలు కావాలన్నోళ్ళు కారు కోటైంది. ఇంతే ముచ్చటిగా దొంగ రాత్రి కరెంట్ ఇచ్చిండ్రు, మోటార్ కాలకుండా పంట వండలే, ట్రాన్స్ఫార్మర్ కాలకుండా పంట చేతికి రాలే. కానీ కేసీఆర్ నాయకత్వంలో మోటార్ కాలది, ట్రాన్స్ఫార్మర్ పేలని, 24 గంటలు పగటి పూట కరెంట్ ఇచ్చిండు, 2 పంటలు పండించింది కేసీఆర్ ప్రభుత్వం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బోరింగ్లు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెట్టినాయి, నీళ్లు మోసి మోసి భుజాలు కాయలు కాసినాయి. కానీ ఇలా కేసీఆర్ నాయకత్వంలో అక్క చెల్లెళ్ళ కష్టాలు తీర్చిండు. ఇలా తెలంగాణకు వారంటీ అయినా గ్యారంటీ అయినా అది కేసీఆర్ ఒక్కడే.